జై శ్రీ మాతాజీ. సహజయోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియజేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. ఈరోజు మనం శ్రీ గణేష పూజ చేస్తున్నాము. ఆయన ఎంత శక్తివంతుడైన అధిష్టాన దేవతో మీకందరికీ తెలుసు. ఆయన శక్తి ఆయన అమాయకత్వం నుండే వస్తుంది. మనం చిన్నపిల్లల్ని చూస్తే అప్రయత్నంగా వారి పట్ల ఆకర్షితులమై వారిని ప్రేమించి ముద్దాడి వారితో కాలం గడపాలనుకుంటాము. వారెంతో అమాయకులు, పూర్తిగా అమాయకులు. మనం శ్రీ గణేశుణ్ణి పూజిస్తున్నప్పుడు మనం నిజంగా అమాయకులమా కాదా అన్న విషయం మనం తెలుసుకోవలసి ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులు అత్యంత మోసపూరితంగా ఉన్నారు. వారెంతటి మోసానికైనా ఏమాత్రం వెనకాడటం లేదు. వారు అమాయక ప్రజలను ఎన్నో రకాలుగా మోసగిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో మోసకారులుగా ఉన్న ఈ ఆధునిక సమాజంలో వారు తాము చేసే పని సరైనదని తమ చర్యలను సమర్థించుకుంటారు. ఈ రకమైన మోసపూరిత స్వభావం వారిని కుడి పార్శ్వపు దోషములకు గురి చేస్తుంది. ఇది అత్యంత శిక్షార్హమైనది. ఎలాగంటే కొంతమంది కాళ్ళు చేతులు పక్షవాతానికి గురి కావటం, అలాగే మరికొంతమంది లివర్ సంబంధమైన వ్యాధులకు గురి కావడం సంభవిస్తుంది. ఇటువంటిదంతా కాలక్రమేణా అభివృద్ధి చెంది వారిని శిక్షించటానికి అన్నట్లుగా వారు మానసిక సంబంధమైన వ్యాధులకు గురై మానసిక క్షోభను అనుభవిస్తారు. ఇలాంటి సమయంలో ఈ విధమైన కుడిపార్శ్వపు బాధలకు లోనైన వారు శ్రీ గణేశుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. మీరంతా ఏమాత్రం తీరిక లేకుండా మీ అనుదిన జీవితం గడుపుతున్నారు. మీరు మీ పని ఒత్తిడికి గురై మామూలుగా చేయవలసిన పని కంటే అధికంగా పని చేస్తున్నారు. కానీ మీరు భగవంతుని యొక్క గొప్ప పని చేస్తున్నాం అనుకుంటున్నారు. దాని ఫలితంగా శ్రీ గణేశుణ్ణి అశ్రద్ధ చేయటం జరుగుతుంది. అటువంటి మనిషి పూర్తిగా నీరసించిపోవటం కానీ లేదా స్వయం సుఖాభిలాషగా మారడం కానీ జరుగుతుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగడం వలన అతను ఎటువైపు వెళ్తున్నది తెలియని అయోమయావస్థలో ఉంటాడు. సహజ యోగంలో శ్రీ గణేశ పూజ ఒక్కటే మిమ్మల్ని మధ్యస్థంలో ఉంచుతుంది. ఈ కుడి పార్శ్వపు వ్యాధులన్నీ శ్రీ గణేశ పూజ వలన నయమవుతాయి. ఇప్పుడు శ్రీ గణేశుణ్ణి ప్రజలు అనేక రకాలుగా ఆరాధిస్తున్నారు. కానీ అందులో సులభతరమైన విధానం ఆయన చిత్రపటం ఎదుట కూర్చుని ఆయన నుండి చైతన్య లహరి గ్రహించటం. మిమ్మల్ని మీరు సమతుల్యంలో ఉంచుకొనుటకు అదే అత్యుత్తమ పద్ధతి. మీకు అనేక రకములైన ఆందోళనలు బాధలు ఉన్నట్లయితే అవన్నీ కూడా శ్రీ గణేశుని వలన తొలగిపోతాయి. ఆయన అమాయకుడైనప్పటికీ ఎంతో తెలివైనవాడు. ఆయన మీకు సహాయం చేయుటకు ముందుకు వచ్చినప్పుడు మీ నుండి ఏ విధంగా అన్ని ఆటంకాలను ఆందోళనలను ఆయన తొలగిస్తున్నది గమనించి మీరు ఆశ్చర్యచకితులవుతారు. ఆయన అతి ముఖ్యమైన అధిష్టాన దేవత. శ్రీ గణేశుడు అతి సాధారణమైన దేవత అయినప్పటికీ ఈ మూలాధార చక్రం మాత్రం అత్యంత క్లిష్టమైనది. అత్యంత క్లిష్టమైన చక్రములలో ఈ మూలాధార చక్రము ఒకటి. ఎందుకంటే అది అనేక తరంగాలను కలిగి ఉంటుంది, అనేక విభాగాలను కలిగి ఉంటుంది. కనుక వాటిని స్థిరంగా ఉంచాలంటే
మీరు శ్రీ గణేశునికి పూర్తిగా అంకితం అవటానికి ప్రయత్నించాలి. శ్రీ గణేశుడు యేసుక్రీస్తుగా అవతరించాడు. క్రీస్తు కూడా ఎంతో అమాయకుడు. ఆయన అంతటి అమాయకుడు కాకపోతే అసలు సిలువ వేయబడి ఉండేవాడు కాదు. కానీ ఆయన ఇతరుల్లోని మోసాన్ని గమనించగలిగేటంతటి మోసపూరిత వ్యక్తి కాడు. ఆయనను తన స్వంత శిష్యులే మోసగించారు. ఎవరు మోసం చేసినది ఆయనకు తెలిసినప్పటికీ అతని పేరును బయట పెట్టలేదు. యేసుక్రీస్తు యొక్క జననమును మీరు పరిశీలిస్తే అమాయకత్వంతో కూడుకున్న ఒక అందమైన, దయార్ద్రమైన, ఉత్తమ వ్యక్తిత్వం ఆయనలో మనకు గోచరిస్తుంది. ఆయనకు తప్పు జరగటం ఎక్కడైనా కనిపిస్తే వెంటనే తన పూర్తి సామర్థ్యంతో దాన్ని ప్రతిఘటించేవాడు. శ్రీ గణేశుడు కూడా అంతే. సంకటములకు, అవరోధములకు గురి అవుతున్న వారందరికీ శ్రీ గణేశుని దీవెనలు ఎంతో అవసరము. అందుకే ఆయనను సంకట విమోచనుడు అంటారు. ఎందుకంటే ఆయన మీ జీవితంలో మీకు ఎదురయ్యే అవరోధాల నుండి, కష్టాల నుండి మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. మీలోని చాలామందికి శ్రీ గణేశుడు అనేక రకములైన కష్టాల నుండి, అవరోధాల నుండి, బాధల నుండి మిమ్మల్ని గట్టెక్కించిన అనుభవం ఉండే ఉంటుంది. ఆయన తనదైన ప్రత్యేకమైన శైలిలో సమస్యలన్నీ అతి చక్కగా పరిష్కరిస్తాడు. ఎందుకంటే ఆయన గణపతి, అంటే గణములకు అధిపతి. మనలో సూక్ష్మంగా చిన్న చిన్న ఆకారాలుగా ఉన్న ఈ గణాలు ఎలాంటి చిన్న సమస్య ఉన్నా కూడా ఆ సమాచారాన్ని మెదడుకు తెలియచేస్తాయి. మధ్య ఛాతీ ఎముక అంటే స్టెర్నమ్ బోన్పై దుర్గాదేవి అధిష్టాన దేవతగా ఆసీనురాలై ఉంటుంది. మనలో ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు స్టెర్నమ్ బోన్ ప్రకంపిస్తుంది. గణాలన్నింటికీ ఆ వార్త చేరుతుంది. ఈ గణాలనే వైద్య పరిభాషలో యాంటీబాడీస్ అంటే రోగ నిరోధకాలు అంటారు. అప్పుడు ఈ గణాలు సమస్యకు మూల కారణమైన వాటిని తమ లక్ష్యాలుగా చేసుకుని వాటిని ఎదుర్కొంటాయి. చాలామంది ఇవి శారీరకంగా అస్వస్థులైన వారికే సహాయపడతాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మానసిక ఆందోళనలతో, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారికి కూడా ఈ గణాలు సహాయపడతాయి. ఈ గణాలు ఎంతో మంచివి. మనకు ఆశ్చర్యం కలిగేలాగా మనం ఆ సమస్యల నుండి బయటపడేటప్పుడు ఈ గణాలు ఎంతో గొప్పగా మనకు సహాయం చేశాయి అని మనకు అనిపిస్తుంటుంది. ఉదాహరణకు ఎవరికో ఎక్కడో ఒక పిల్లవానికి ఏదో ఆపద సంభవిస్తుందనుకుందాం. అప్పుడు ఆ పిల్లాడి తల్లిదండ్రులు దుర్గామాతను ప్రార్థిస్తారు. అప్పుడేమి జరుగుతుంది? వెంటనే ఆ గణాలు అక్కడికి దూసుకు వెళ్ళి అత్యంత చమత్కారంగా ఆ పిల్లాడిని రక్షిస్తాయి. కనుక మీ జీవితంలో సంభవించిన అనేక అద్భుతాలను మీరు వివరించలేరు. కానీ అవన్నీ శ్రీ గణపతి యొక్క గణాల వల్లనే జరుగుతాయి. గణాలన్నీ శ్రీ గణపతి లాగానే సూక్ష్మంగా ఉంటాయి. కానీ చాలా చురుగ్గా, జాగరూకులై ఉంటాయి. నిర్విరామంగా పనిచేస్తాయి. ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ గణాలు దూసుకు వెళ్ళి ఆ సమస్యపై దాడి చేసి ఆ వ్యక్తి యొక్క ఆ సమస్యను పరిష్కరిస్తాయి. అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఏ విధంగా సమాచారాన్ని చేరవేస్తాయి అన్న ఈ ప్రక్రియ అంతా నమ్మశక్యం కాని ఆశ్చర్యకరమైన విషయము. ఈ విధంగా జరిగిన అనేక ఉదాహరణలు నేను మీకు ఇవ్వగలను. అమెరికాలోని ఒక సహజ యోగా ఆశ్రమంలో ఉన్న ఈత కొలనులో ఓ పిల్లవాడు మునిగిపోయాడు. అక్కడున్న వారంతా ఈత కొలనులో దూకుతున్నారు. చిన్నపిల్లలు తిరిగే అలాంటి ప్రదేశంలో
ఈత కొలను ఉండటాన్ని నేనంతగా ఇష్టపడను. అందులో పడిపోయిన పిల్లవాడు మునిగిపోయి 15-20 నిమిషాలు అందులో ఉన్నాడు. అందులో పడిపోయినట్లు ఎవరికీ తెలియదు. అక్కడున్నవారు ఆ పిల్లవాడిని కనుక్కునే ప్రయత్నం చేశారు. కానీ వారికి అతను ఎక్కడా కనిపించలేదు. అసలు అతను ఎక్కడికి వెళ్ళినట్లు? చివరకు వారు అతన్ని ఈత కొలనులో కనుగొన్నారు. అటు పిమ్మట వారెంతో భయభ్రాంతులకు లోనై, శ్రీ మాతాజీ, ఈ పిల్లవాడిని రక్షించవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము అంటూ ప్రార్థించారు. నేను సాధారణంగా ఏ ఆశ్రమానికి ఫోన్ చెయ్యను. నాకు ఆ ఆశ్రమం చిరునామా కూడా తెలియదు. కానీ ఆశ్చర్యకరంగా నా అంతట నేనే ఆ సహజ యోగ ఆశ్రమం యొక్క ఫలానా నెంబరుకు ఫోన్ చేయమని అడిగాను. నాకు ఏ నెంబర్లు తెలియవు. నేను ఫోన్ అందుకున్నప్పుడు ఆశ్రమానికి సంబంధించిన నాయకుడు అక్కడికి వచ్చాడు. నేను అతనితో ఆ పిల్లవాడు మునిగిపోయినట్లుగా నాకు తెలుసని, ఆ పిల్లవాడు తప్పకుండా రక్షింపబడతాడని చెప్పాను. నాకెవ్వరూ ఏమీ చెప్పలేదు. కంగారు పడకండి, అంతా చక్కబడుతుంది అని అతనికి చెప్పాను. ఆశ్రమవాసులు ఆ పిల్లాడిని నీటి నుండి బయటకు తీసిన తరువాత వైద్యుల చేత చికిత్స చేయించారు. చైతన్య లహరి చేత చికిత్స చేయించారు. ఆ పిల్లవాడు ఎంతో ఆరోగ్యంగా తయారైనాడు. అయితే అతనికి వైద్యం చేసిన వైద్యులు అతడు బతుకుతాడనే ఆశ లేదని, ఒకవేళ బ్రతికినా ఎల్లప్పుడూ కోమాలో ఉంటాడని చెప్పారు. ఆ కుర్రవాడిని నేను ఈసారి అమెరికా వచ్చినప్పుడు చూశాను. ఈ విధంగా చాలామందికి అనేక సంఘటనలు జరగటం వలన వారు శ్రీ మాతాజీ మీ కృపా కటాక్షముల వలన జరిగిందని నాకు చెబుతూ ఉంటారు. ఈ విధంగా అద్భుతాలు జరగటం ఒక రకంగా శ్రీ గణేశుని మూలంగానే అని చెప్పాలి. ఆయన మరొక సుగుణం ఆయన ఎల్లప్పుడూ తల్లికి విధేయునిగా ఉంటాడు. ఆయన శివుణ్ణి గాని విష్ణువుని గాని వేరెవ్వరినీ గుర్తించడు. ఆయనకు తన తల్లియే సర్వస్వము. కనుక ఆయన తన తండ్రి శివునితో యుద్ధం చేయగలడు. ఆ మాటకు వస్తే ఆయన ఎవరితో యుద్ధం చేయడానికైనా వెనుకాడడు. తన తల్లి పట్ల ఆయనకు గల సంపూర్ణమైన విధేయత, అపారమైన భక్తి తత్పరతయే దానికి ప్రధాన కారణం. తన తల్లి యొక్క అభీష్టమును తెలుసుకుని తక్షణం ఆమె అభీష్టమును నెరవేర్చుటయే ఆయన కర్తవ్యం. ఆయన చేసే ప్రతి పని ఎంతో అమాయకంగా చిన్నపిల్లల చేష్టలా కనిపించినా ఆయన చేసే పని అమోఘమైనది. ఈ గణాలు కూడా చాలా అమాయకంగా కనిపించినప్పటికీ ఈ ఫలానా సమస్యను మీరు పరిష్కరించాలని వాటికి చెప్పినప్పుడు అవి వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తాయి. శ్రీ గణేశుడు సత్శీలం కలిగిన వారిని, సత్శీలమే ప్రధాన లక్షణంగా కలిగిన వారిని ఎంతగానో గౌరవిస్తాడు. ఆయనకు సత్శీలము ఆరాధనీయము. ఆయన స్త్రీల్లోనే గాక పురుషుల్లో కూడా శీలం ఉండాలని కోరుకుంటాడు. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత మీరు పూర్తిగా సత్శీలము కలిగి ఉండాలి. మీరు చంచలమైన చూపులతో ఏ విధమైన దుష్ప్రవర్తన ద్వారా మీ శీలమును పోగొట్టుకోకుండా బహుపదిలంగా కాపాడుకోండి. యువతీ యువకులు కనుసైగలతో మాట్లాడుకొనడం లాంటి చర్యలు కళ్ళను అపవిత్రం చేస్తాయి. మీ కళ్ళను, ఆలోచనలను శుభ్రపరచుకోండి. మీలో మీరు అంతర్ముఖులై మీరు ఏదైనా దుష్ప్రవర్తన కలిగి ఉన్నారేమో తెలుసుకోండి. మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ శ్రీ గణేశుని క్షమించమని అడగండి. మీరు క్షమాపణ అడిగితే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. ఆయన ఎంతో అమాయకంగా, అందముగా ఉన్నందున దేన్నైనా క్షమించే సుగుణం కలిగి ఉంటాడు. మన మొత్తం నైతికత అంతా శీలంపై మనకు గల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. అనేక మతాలు ఈ సత్శీలం గురించి ఉద్బోధించాయి. కానీ ఈ మతాలు వాటిలో చెప్పబడిన విధంగా ఆచరించకపోవటం వలన
సరైన అవగాహన లేకపోవటం వలన, సరైన ఆధారం లేకపోవటం వలన కేవలం నిరుపయోగములుగా మారినవి. ప్రజానీకం తమకు నచ్చిన విధంగా అన్ని రకములైన పనులు చేస్తూ మేము హిందువులం, మహ్మదీయులం, క్రైస్తవులం అని అనేక మతస్థులుగా తమను గురించి చెప్పుకుంటారు. కానీ నిజానికి అన్ని మతాలు కూడా ఈ విషయంలో విఫలమైనవి. అందువలన శ్రీ గణేశుడు దుశ్శీలుర వెంటబడి వారి భరతం పడతాడు. శ్రీ గణేశుని గురించి మరొక విషయం ఏమంటే, ఆయన భూమాత నుండి తయారు చేయబడినాడు. ఆయన పూర్తిగా భూమాతచే సృష్టింపబడటం జరిగింది. కాబట్టి ఏ దేశంలోనైనా శ్మశాన విద్యలు అంటే బ్లాక్ మ్యాజిక్ అభ్యసించేవారు, మత ఛాందసులు, అనైతిక పరులు ఉన్నట్లయితే శ్రీ గణేశుడు అట్టి వారిని ఇష్టపడక వారికి సమస్యలను సృష్టిస్తాడు. ఆయన భూమాతకు భూకంపాలను సృష్టించమని చెప్తాడు. ఎక్కడైతే శీలమునకు గౌరవం ఉండదో, ఎక్కడ మత ఛాందసులు ఉంటారో, ఎక్కడ శ్మశాన విద్యలను ఆదరిస్తుంటారో అక్కడ భూకంపాలు సంభవిస్తాయి. ఈ రకమైన ప్రజలను శ్రీ గణేశుడు తన తల్లి ద్వారా శిక్షిస్తాడు. భూమాత కూడా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎన్నో భూకంపాలు సంభవించాయి. టర్కీలోను, తైవాన్లోను భూకంపాలు వచ్చినప్పుడు ఒక్క సహజ యోగి కూడా మరణించలేదు. కనుక ఆయన సహజ యోగులను రక్షిస్తాడు. ఆయన విచక్షణాపరుడు. ఇంతకు పూర్వం కూడా అటువంటి అనేక మంది అనైతిక పరులను నాశనం చేశాడు. అంతేగాక భూమాత యొక్క శక్తి కూడా ఆయనకు ఉంది. ఆయన తన అయస్కాంత తత్వంతో ప్రజలను తన వైపు ఆకర్షిస్తాడు. ప్రజలు ఆయనకు అతి సులభంగా దగ్గరవుతారు. ఎందుకంటే చిన్న పిల్లలకు దగ్గరవటం చాలా సులభం. అందువలన ఆ అయస్కాంతపు శక్తి ఆయనలో అంతర్గతంగా ఉంది. ఈ అయస్కాంతం పక్షుల్లోనే గాక చాలా జంతువుల్లో కూడా ఉంటుంది. అది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. పక్షులు వాటి గమన దిశలను అనుసరిస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తాయి. ఉదాహరణకు పక్షులు మారుమూల ప్రాంతమైన సైబేరియా నుండి ఆస్ట్రేలియా వరకు సుదీర్ఘముగా ప్రయాణించి తిరిగి స్వస్థలం చేరుకుంటాయి. అవి మళ్ళీ బయలుదేరిన ప్రదేశానికి ఎలా చేరుకుంటాయి అనేదంతా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ విధమైన అయస్కాంతం నీటిలో ఉండే చేపల్లో కూడా ఉంటుంది. అవి కొండ కోణల్లో నుండి ప్రవాహం వెంబడి ఈదుకుంటూ మైదానాల్లోకి వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆ భగవంతునికే తెలుస్తుంది. ఈ విధంగా వెనక్కి తిరిగి వెళ్ళడం అనే ప్రక్రియ దిశాగమనం తెలిసినప్పుడే సాధ్యపడుతుంది. అవి వాటి యొక్క దిశాగమనం తెలియటం ద్వారా, ఆ దిశాగమనం అనే బుద్ధి వాటికి కలగటం ద్వారా అవి వాటి యొక్క లక్షణములను అనుసరించి వెళ్తాయి. ఉదాహరణకు పాము పాముగానే, కుక్క కుక్కగానే, సింహము సింహముగానే ప్రవర్తిస్తాయి. కానీ మానవులు అనేక జంతువుల లక్షణములను తమలో కలిగి ఉండటం వలన వారు అధమా ప్రవృత్తికి దిగజారటం చూసి మీరు ఆశ్చర్యపోతారు. వారు శ్రీ గణేశుణ్ణి గౌరవించకపోవటం వలన ఈ విధంగా దిగజారటం జరుగుతుంది. వారే ప్రదేశంలో ఉన్న ఎంతటి నీచ స్థాయికైనా దిగజారుతారు. మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. భారతదేశంలో మహారాష్ట్రలోని లాతూర్లో పెద్ద భూకంపం వచ్చింది. ఆ రోజున లాతూర్లో శ్రీ గణేశుని విగ్రహాలను సముద్రపు నీటిలో గాని నదిలో గాని నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ అతి సుందరమైన శ్రీ గణేశుని విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహం ఎదుట అక్కడి వారు పిచ్చిగంతులు వేస్తూ అసభ్యకరంగా చెడు సినీ గీతాలు, సంగీతంతో నాట్యం మొదలుపెట్టారు. అదెంత అసభ్యకరంగా ఉంటుందంటే
మీరు దాన్ని చూసి ఏమాత్రం భరించలేరు. ఆ రకమైన అసభ్యకర ప్రవర్తన శ్రీ గణేశుణ్ణి నొప్పించింది. ఆ విధంగా చేస్తూ వాళ్ళు శ్రీ గణేశ నిమజ్జనం పూర్తి చేశారు. అటు పిమ్మట మత్తు పానీయాలు సేవించి తందనాలు ఆడుతూ ఆ తాగిన మత్తులో జై గణేశ నినాదాలు చెబుతూ తమ ఇళ్లను చేరుకున్నారు. అప్పుడు భూకంపం వచ్చి భూమాత అక్కడి వారందరినీ తనలో నిమజ్జనం చేసుకుంది. వీరితో పాటు ఉన్న వారందరినీ కూడా భూమాత తనలో నిమజ్జనం చేసుకుంది. ఆ ప్రాంతంలో మన సహజయోగ ఆశ్రమం, సహజయోగ కేంద్రం, ఆశ్రమం చుట్టూ అందమైన ప్రదేశం ఉన్నాయి. కానీ శ్రీ గణేశుడు ఆ ప్రదేశాన్ని ముట్టుకోలేదు. మన ఆశ్రమానికి చుట్టూరా, ఆశ్రమానికి దూరంగా ఒక పెద్ద అఘాతం ఏర్పడినప్పటికీ సహజయోగ కేంద్రానికి కానీ, కేంద్రంలో ఉండే వారికి కానీ ఏ విధమైన ఆపద సంభవించలేదు. సహజయోగులందరూ తమ ఇళ్ల వద్దనే క్షేమంగా ఉన్నారు. శ్రీ గణేశుడు తన గణాల చేత ఏ విధంగా రక్షణ కల్పిస్తాడనేదంతా నిజానికి ఎంతో విస్మయకరమైన విషయం. అందుచేతనే మనం ఆయన గణాలను గౌరవించాలి. మనలోనే ఉండి అనేక చర్యలు చేపడుతున్న గణాలను మనం తప్పక గౌరవించాలి. ఒకవేళ మనం కనుక దుష్ప్రవర్తన మూలంగా శ్రీ గణేశుణ్ణి దూరం చేసుకున్నట్లయితే ఆ గణాలు మనల్ని సరిదిద్ది మనం యథాస్థితికి వచ్చేట్లుగా చేస్తాయి. అవి మీకు చాలా అవకాశాలను కల్పిస్తాయి. అయినప్పటికీ మీరు మీ మోసపూరితమైన అహంభావ ప్రవర్తనను మార్చుకోకపోతే చాలా పెద్ద ఎత్తున మిమ్మల్ని శిక్షిస్తాయి. అలాంటి వారికి అనేక ఉపద్రవాలు సంభవిస్తాయి. అందువలన మీరు ఎల్లప్పుడూ శ్రీ గణేశుణ్ణి ప్రార్థించాలి. అలాగని ప్రతి వృత్తి కళాకారుడు తయారు చేసిన గణేశ విగ్రహాలను పూజించమని మీకు నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆ వృత్తి కళాకారులు ఎలాంటి వారన్నది ఆ భగవంతునికే తెలుస్తుంది. వారు కేవలం ధన సంపాదన నిమిత్తం గణేశుని విగ్రహాలు తయారు చేస్తూ ఉండవచ్చు. వారికి సత్శీలం గురించి ఎలాంటి అవగాహన లేకపోయి ఉండవచ్చు. అటువంటి వారు తయారు చేసిన విగ్రహాలను పూజిస్తే మనకేమాత్రం సహాయం లభించదు. శ్రీ మహమ్మద్ ప్రవక్త అందుచేతనే ఇలా అంటాడు, మీరు ఏ విగ్రహమును పూజించకండి. ఆ విగ్రహాలన్నీ ఆ పని చేయుటకు అధికారం లేని మనుష్యులచే తయారు చేయబడిన విగ్రహాలు. అవి స్వయంభూలు కావు. అవి భూమాతచే సృష్టించబడినవి కావు. ధనం సంపాదించాలనుకున్న ప్రజలచే రూపొందింపబడిన విగ్రహాలు. అందువలన మీరు దుకాణాల నుండి కొన్నటువంటి విగ్రహాన్ని పూజించనవసరం లేదు. అటువంటి ఏ విగ్రహమైనా పూజార్హమైనది కాదు. కనుక కనిపించిన ప్రతి విగ్రహాన్ని మనం పూజించకూడదు. ఎందుకంటే అది చెడు చైతన్య తరంగాలను కలిగిన నయవంచకునిచే తన గురించి అంతూ పొంతూ లేకుండా ఆలోచించే మోసగానిచే రూపొందింపబడింది కావచ్చును. అటువంటి వ్యక్తి తయారు చేసిన విగ్రహాన్ని మీరు కొన్నట్లయితే మీకు ఏమాత్రం ఉపయోగం లేకపోవటమే కాకుండా హాని జరగవచ్చును. దాన్ని అలంకారపూర్వకంగా ఇంటిలో పెట్టుకోవచ్చు, కానీ పూజించుటకు మాత్రం పనికిరాదు. శ్రీ గణేశుని వాస్తవమైన ఛాయాచిత్రం లేనే లేదు. భూమాత నుండి ఉద్భవించిన అష్ట వినాయకులను నేను చూశాను. కానీ అక్కడి పూజారులు భయంకరమైన వారు, సరైన వారు కారు. నేను ఒక పూజారి దగ్గరకు వెళ్ళగా ఆయన నాకు ఆస్తమా ఉంది, పక్షవాతంతో బాధపడుతున్నాను, శ్రీ గణేశుణ్ణి మేము మా తాత ముత్తాతల నుండి ఆరాధిస్తున్నాము, అయినప్పటికీ శ్రీ గణేశుడు మాకెందుకు ఇలా చేస్తున్నాడు అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ పూజారితో అన్నాను, మీరు ఏ విధమైన జీవితం గడుపుతున్నారో, మీరేమి చేస్తున్నారో, మీరు శ్రీ గణేశుణ్ణి పూజారిగా నిజంగా అర్హులేనా కాదా అనేదంతా మీ ఆత్మ పరిశీలన ద్వారా తెలుసుకోండి. అప్పుడు ఆయనకు నేను చెప్పిన విషయం అర్థమయ్యింది. నేనప్పుడు సరే మంచిది, ఇప్పుడు నేను మీ రోగాలను నయం చేస్తాను,
ఇటు పిమ్మట అమాయకమైన వ్యక్తిత్వం కలిగి ఉండండి. ఎవరిని మోసగించకుండా, అతి తెలివితేటలు లేకుండా అమాయకత్వంతో నిండిన నిర్మలమైన జీవితాన్ని గడపండి అని సలహా ఇచ్చాను. శ్రీ గణేశుని ద్వారా కలిగే కష్టాలు, వచ్చే ఆటంకాలు నిజంగా లెక్కకు మిక్కుటంగా ఉంటూ మిమ్మల్ని మృత్యువు దరిదాపుగా తీసుకెళ్తాయి. శ్రీ గణేశుడు తన శక్తినంతటినీ తన తల్లి యొక్క దైవ కార్యానికే వినియోగిస్తాడు. కాబట్టి ఆయన అత్యంత శక్తివంతుడు. ఆయన ఏ పని చెయ్యడు, ఏది ఆశించడు. ఆయన తన శక్తినంతా అందుకోసమే వినియోగిస్తాడు. మోదకాలు అని పిలువబడే కొబ్బరితో చేసిన వంటకాలను ఆయన భుజిస్తాడు. ఆయనకు పర్వతాలే కదిలించేటంతటి శక్తివంతమైన సూక్ష్మదేహం ఉంది. ఆయన తన మృదు మధురమైన అమాయకత్వంతో ప్రజల్లో పరివర్తన తీసుకువస్తాడు. ఎంతటి కఠినాత్ములైన మార్పు చెందుతారు. ఆయన చిహ్నమైన స్వస్తిక్ సవ్యదిశ కలిగి అనగా కుడివైపునకు తిరిగి ఉంటుంది. స్వస్తిక్ అపసవ్య దిశకు తిరిగితే అది వినాశనానికి దారితీస్తుంది. స్వస్తిక్ చిహ్నాన్ని హిట్లర్ ఉపయోగించటం మొదలుపెట్టినప్పుడు సరి అయిన పద్ధతిలో ఉపయోగింపబడి అతని ఉన్నతికి కారణమైంది. కానీ ఏమి జరిగిందంటే దాన్ని స్టెన్సిల్ తీసి ఉపయోగించినప్పుడు మరో విధంగా జరిగి స్వస్తిక్ గుర్తును ఎడమవైపుకు తిప్పి ఉపయోగించటం వలన వారందరూ నాశనమయ్యారు. దీన్ని బట్టి శ్రీ గణేశుని స్వస్తిక్ గుర్తు ఎంత శక్తివంతమైనదో మీరు చెప్పగలుగుతారు. కార్బన్ అణువులో స్వస్తిక్ ఉంటుంది. ఈ చక్రం అంతా కార్బన్ అణువులతో తయారు చేయబడి ఒకే క్రమ సంఖ్యలో అమర్చబడి ఉంది. దాన్ని మీరు ఎడమవైపు నుండి కుడివైపుకు చూస్తే ఓంకారం లాగా కనిపిస్తుంది. కుడివైపు నుండి ఎడమవైపుకు చూస్తే స్వస్తిక్గాను, క్రింద నుండి పైకి చూస్తే సిలువగాను కనిపిస్తుంది. అందుచేత శ్రీ గణేశుడు యేసుక్రీస్తుగా అవతరించాడని, ప్రపంచంలో అందరి చేత ఆరాధింపబడుతున్నాడని దేవీ మహత్యంలో చెప్పబడింది. మీరు ఆ గ్రంథం పఠిస్తే అండ పరిణామ దశగా ఆయన ఏ విధంగా పరిణామం చెందినది, ఆ అండంలో సగం శ్రీ గణేశునిగాను సగం యేసుక్రీస్తుగాను స్పష్టంగా వివరించబడింది. మనం అయోమయానికి లోనైనందున ఈ విషయాలన్నీ గ్రహించలేకపోతున్నాము. ఇవన్నీ గ్రంథాలలో స్పష్టంగా పేర్కొనబడినప్పటికీ వాటిని మనం సరైన దృక్పథంతో చూడలేకపోతున్నాము. అందువలన ఎవరు క్రీస్తును ఆరాధిస్తారో వారు శ్రీ గణేశుణ్ణి కూడా ఆరాధించినట్లే. మీరు యేసుక్రీస్తును ఉద్దేశించి ఏమి చెప్పినా శ్రీ గణేశునికి చెప్పినట్లే. వారు ఇద్దరు కారు, వారు నిస్సందేహంగా ఒక్కరే. నేను మీకు క్రీస్తు గురించి అన్ని విషయాలు చెప్పి ఉన్నాను. మీరు వారిని గురించి పరిశీలించి చూస్తే వారిద్దరూ ఒక్కరే అన్న విషయాన్ని నిరూపించగలుగుతారు. క్రీస్తు తన 2 వేళ్లను అంటే చూపుడు వేలు, మధ్యవేలు ప్రజలకు చూపించడం జరిగింది. అంటే ఒకటి విశుద్ధికి అధిష్టాన దేవత అయిన శ్రీకృష్ణుడు, రెండవది శ్రీ విష్ణువు అనగా ఆయన తండ్రి. ఆయన తండ్రి శ్రీ విష్ణువు లేక శ్రీకృష్ణుడు. ఆయన స్పష్టంగా ఈ 2 వేళ్లనే ఎందుకు ఉపయోగించాడు, మిగిలిన వేళ్లను ఎందుకు చూపించలేదు అంటే ఆయన తన తండ్రి అయిన శ్రీకృష్ణుని చూపించడం కోసమే ఈ 2 వేళ్లను ఉపయోగించాడనేది మాత్రం ఇక్కడ సుస్పష్టం. మీరు శ్రీ గణేశుని చైతన్య లహరిని అనుభూతి పొందినట్లయితే నేను చెప్పేది అర్థం చేసుకొనడం మీకు సులభం. మీరు ఆయన చైతన్య తరంగాలను అనుభూతి పొందినట్లయితే మీ ఆజ్ఞాచక్రము తెరవబడి మీరు ఆలోచన రహితులు అవుతారు. ఎందుచేతనంటే యేసుక్రీస్తు ఆజ్ఞాచక్రముపై ఆసీనుడే ఉంటాడు. కాబట్టి అది తెరవబడటం వలన అర్థం లేని మూర్ఖాలోచనలు లేకుండా సమతుల్య స్థితికి చేరుకుని మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. ఆజ్ఞాచక్రం నుండి వచ్చే మోసపూరితమైన ఆలోచనలు పూర్తిగా నశిస్తాయి. ఇక మీదట మీరు మోసపూరితంగా ఉండలేరు. ఈ అమాయకత్వాన్ని మీరు మీ నుదుటిపై చూసినప్పుడు
మీరు ఆశ్చర్యపోయే విధంగా అన్ని సమస్యలు సమసిపోతాయి. మీరు ఇతరులకు కష్టాలు కలిగించే విధంగా మోసపూరితంగా ప్రవర్తించలేరు. ఆజ్ఞాచక్రం తెరుచుకోగానే మీరు చాలా మార్పు చెందుతారు. ఇది మనకు ఎంతో గొప్ప వరం. మన మూలాధార చక్రము సరైన పందాలో అమర్చబడినట్లుగా మీరు తెలుసుకుంటారు. మీరు నేలపై కూర్చున్నప్పుడు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుచేతనంటే శ్రీ గణేశుని యొక్క మాత పృథ్వీమాత. అందుచేత మనం భూమాతను గౌరవించాలి. మనం భూమాత యొక్క విలువను అర్థం చేసుకోము. నిజానికి భారతీయ సంస్కృతిలో ఉదయాన్నే నిద్రలేచేటప్పుడు, ఓ భూమాత, నీకు నమస్కరిస్తున్నాను. ఎందుచేతనంటే నేను నా పాదాలతో నిన్ను తాకుతున్నాను కాబట్టి అంటారు. ఆ విధమైన గౌరవం ఇవ్వటం ద్వారా మీరు భూమాతను దురాక్రమణ చేయటం లేదు. అప్పుడు మీకు వాతావరణ కాలుష్యం వంటి బెడదలు ఉండవు. భూమాత శ్రీ గణేశుని తల్లి. శ్రీ గణేశుని యొక్క చక్రము మూలాధార చక్రముగా మనలో ఉంది. మీరు దీన్ని అర్థం చేసుకున్నట్లయితే మీకు ఏమి చెయ్యవలసింది తెలుస్తుంది. భూమాతనే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమెను మనం శ్లాఘించవచ్చు, సుందరముగా తీర్చిదిద్దవచ్చు. మనం అన్ని రకములైన పనులు చేయవచ్చు. కానీ మనం ఈ భూమాతను ఎటువంటి దురాక్రమణ చేస్తున్నామో గమనిస్తే అది చాలా తప్పుడు ఆలోచనగా మనకు కనిపిస్తుంది. అది చాలా అపరాధం. అందువలన కాలుష్యం ఏర్పడి మనకు హాని జరుగుతుంది. చెట్టును నరకడం ద్వారా భూమాత మనకిచ్చిన చెట్లను ధన సంపాదనకు వినియోగించుకోవటం ఎంతో తప్పుడు విషయం. ఎవరైనా ఒక చెట్టును నరుకుతున్నప్పుడు ఇంకో చెట్టును అక్కడ నాటాలి. ఆ విధంగా భూమాతకు అందం కలిగిన పచ్చదనం కలిగిన అందం ఏర్పడతాయి. కానీ చాలామందికి తోట పని అన్నా, ప్రకృతి సంరక్షణ అన్న ఏమాత్రం ఆసక్తి ఉండదు. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే వారు అసలు ఎలా జీవించగలుగుతున్నారనేది. ప్రకృతి ఎంతో సుందరమైనది. దానిని మీరు గమనించినట్లయితే అది ఎప్పుడూ కూడా దుర్వాసన కానీ మురికి కానీ అంటకుండా ఉంటుంది. చెట్లలోని ప్రతి ఆకు సూర్యరశ్మి తన మీద పడేటట్లుగా అమర్చుకుని ఉంటుంది. ఇందుకు సందేహం ఏమీ లేదు. అది ఎంత అమరిక కలిగి ఉంటుంది అంటే దాని అందము ఏ జీవరాశి ద్వారా కూడా ధ్వంసం చేయబడదు. జంతువులు ప్రకృతిని నాశనం చేయవు. అవి మహా తింటే కొంత గడ్డి, ఆకులు, అలములు తినటం తప్పించి అవి చెట్లను నాశనం చేయకుండా ఉండటం గమనిస్తే మనం చాలా ఆశ్చర్యపోతాము. కానీ మానవులమైన మనమే భూమాతను మన స్వార్థ ప్రయోజనాల కోసం నాశనం చేస్తున్నాము. దీని గురించి మనం ఎంతగా విచారించినా మనం భూమాతను రక్షించాలనేదే అర్థం చేసుకోవలసిన అసలు విషయం. భూమాత శ్రీ గణేశుని తల్లి. చెప్పాలంటే ఆమె అందరికంటే పెద్ద సహజ యోగిని. శ్రీ గణేశుడు యోగమును ఆచరించనక్కర్లేదు, ఆయనే యోగము. ఆయన చేసే సత్కార్యక్రమాల మూలాన ఆయన ఓ మహాయోగి అని మనం చెప్పవచ్చు. ఆయన ఏ విధమైన దుష్కర్మలు చేయడు. ఆయన అత్యంత గొప్ప దేవత అని, అందుచేత ఆయనను తప్పక ఆరాధించాలని నేను చెప్తున్నాను. ఆయన ద్వారా సర్వదేవతలు ఆరాధింపబడి సుఖ సంతోషాలు కలిగి ఉంటారు. ఇక ఈనాటి విషయానికొస్తే నేటి నాగరిక ప్రపంచంలో ప్రజలు ఎంత లజ్జారహితంగా తయారవుతున్నారంటే వారి శీలాన్ని వారే సమూలంగా పాడు చేసుకుంటున్నారు. మీకు గౌరవం అనేది ఏదైనా ఉందంటే మీరు శీలాన్ని కలిగి ఉండటమే. కానీ మీరు మిమ్మల్ని అగౌరవపరుచుకుని పాపాత్ములుగా తయారవుతూ మీరు చాలా తెలివైన వారని భ్రమిస్తున్నారు. నేటి ఆధునిక ప్రపంచములో జరుగుతున్న పాపకర్మలు అన్నీ కూడా చాలా దోషపూరితమైనవి. మనము ఆ తప్పులన్నీ చేయకుండా ఉండాలి. మీరందరూ ఈ పాపకర్మల దరిదాపుల్లోకి వెళ్లకుండా ఉండి శ్రీ గణేశునికి కోపం తెప్పించకుండా ఉండాలి. సభ్యత అన్నది మనం ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన విషయం. ఎందుకంటే అదే మన శీలం, అదే మన స్థానం. భారతదేశంలో శీల పరిరక్షణ కొరకే 32,000 మంది స్త్రీలు తమను తాము దహించుకున్నారు. నేను కూడా అటువంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి వ్యక్తిని.
వారు శీలం కోల్పోతే తమ జీవితమే లేదన్న దృఢమైన నమ్మకము ధైర్యము కలిగి శీలం ముందర జీవితం తృణప్రాయంగా భావించారు. వారు తమ శీల పరిరక్షణకే ఆత్మత్యాగం చేసి శీలం ఉండటం అనేది చాలా ప్రధానం అని నిరూపించారు. మనమందరం కూడా అలాంటి సత్శీలాన్ని కలిగి ఉండాలి. ఈ సత్శీలం అనేది స్త్రీలలోనే కాకుండా ముఖ్యంగా పురుషులలో కూడా ఎక్కువగా ఉండాలి. శ్రీ గణేశుడు అత్యంత ప్రాధాన్యత కల దైవము. ఆయన్ను మగవారు గౌరవించకపోతే వారికి ఎన్నో రకాల వ్యాధులు రాగలవు. మన ఆరోగ్యం శ్రీ గణేశుని ఆరాధనపైనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయన మన శరీరాన్ని ఎల్లప్పుడూ బాగు చేస్తూ ఉంటాడు. మన మూలాధార చక్రంలో ఉండి మనల్ని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూ ఉంటాడు. ఆయన మన కుండలినిని ఎల్లప్పుడూ కాపాడుతుంటాడు. మనకు ఏదైనా జరిగినప్పుడు కుండలిని మేల్కొని పై దిశగా ప్రయాణించినప్పుడు దానిని పరిరక్షించే శక్తి శ్రీ గణేశుడు మీ ఆత్మ సాక్షాత్కారానికి కారణభూతమైనటువంటి కుండలినిని సదా సంరక్షించే శక్తి ఆయన. ఆయన అంత ప్రాధాన్యత కలిగిన శక్తిగా మీరు తెలుసుకుని ఉంటూ మీరు నిజంగా శ్రీ గణేశునికి అంకితమయ్యారా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దానికి మనం ఏం చేస్తున్నాం అని ఆత్మ పరిశీలన చేసుకోండి. అప్పుడు మీరు నిజంగా ఈ కాలుష్యాన్ని అసహించుకోవటం మొదలు పెడతారు. మీరు అటువంటి దుశ్శీలురును సహించలేరు. ఈ విధంగా సహజయోగి అయినవాడు ఉండాలి. పసిపిల్లలు చాలా మంచివారు. వారు చాలా మృదు మధురంగా దయాగుణం కలిగి ప్రేమగా అందంగా ఉంటారు. అదేవిధంగా శ్రీ గణేశుడు కూడా ఉంటాడు. శ్రీ గణేశుడు పైకి ఎంత అమాయకంగా కనిపించినప్పటికీ అమిత శక్తితో మనల్ని తన అమాయకత్వంతో కాపాడుతాడు. మనం మన అమాయకత్వాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలి. ఒకవేళ కొన్ని సందర్భాలలో ఒక రకమైన వ్యక్తులచే మోసగింపబడము, లొంగ తీసుకోబడటము లాంటి అనేక విషయాలు జరిగినప్పుడు కూడా మనం మన అమాయకత్వాన్ని శీలాన్ని కోల్పోకూడదు. మనం అదో పెద్ద విషయంగా పరిగణించకుండా ఉంటే అమాయకులను లొంగ తీసుకుని మోసం చేసే వ్యక్తులందరూ బాధలు పడతారు. ప్రపంచంలో అమాయకులపై ఆధిపత్యం జరపకూడదని పెద్ద గందరగోళం జరుగుతుంది. ఆ విధంగా జరగాలంటే అందరూ మారాలి. ఆ మార్పు తుది వరకు కొనసాగుతూ ఉండాలి. లేకపోతే సత్శీలులకు మనుగడ ఉండదు. అమెరికాలో రెడ్ ఇండియన్లు అను జాతిని ఇండియన్ అమెరికన్లుగా పరిగణిస్తారు. వారందరూ చాలా కాలంగా అనేక ప్రదేశాలకు పంపబడే విధంగా ఎంతో అణగద్రొక్కబడి ఉన్నారు. మీరు నివసించే కనుజోహారీ ప్రాంతానికి వెళ్ళాను. వారిలో చైతన్య తరంగాలు చాలా చక్కగా ఉండటం నేను కనుగొన్నాను. అంటే దాని అర్థం వారు చాలా అమాయకులు, సాధారణమైన వారు అని తెలుస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన అమెరికన్లు వారిని పూర్తిగా నాశనం చేయటానికి ప్రయత్నించారు. అందుచేత రెడ్ ఇండియన్లు కనజోహారీ అనే ప్రాంతానికి వెళ్ళి దాక్కున్నారు. చాలా సంవత్సరాలు గడిచిన తరువాత కూడా కనజోహారీ ప్రాంతంలోని ప్రజలు అద్భుతమైన చైతన్య తరంగ ప్రభావాన్ని కలిగి ఉన్నారు. అచ్చటి రెడ్ ఇండియన్స్ ఒకప్పుడు ఇండియన్స్ గాను ఇప్పుడు అమెరికన్ ఇండియన్స్ గాను పరిగణింపబడుతున్నారు. వారి సాధారణ అమాయకత్వంతో వారు భూమాతను ఆరాధన చేస్తూ సత్యాన్వేషకులుగా మారారు. వారు ఎల్లప్పుడూ భూమాతను ఆరాధిస్తారు. ఈ విధంగా అనేక దేశాల్లో జరుగుతుండటాన్ని నేను గమనించాను. ఆస్ట్రేలియాలో గల సర్వమత సౌభ్రాతృత్వానికి నాకు చాలా సంతోషం కలిగింది. అక్కడ చాలామంది మయూరీస్ తెగల వాళ్ళు ఉన్నారు. ఆ తెగల వాళ్ళు ఎంతో నైపుణ్యం కలిగిన వారు. అక్కడ రాజకీయ హక్కులు కలిగి అన్ని సౌకర్యాలతో ఆనందంగా జీవిస్తున్నారు. అదొక సుహృద్భావ కార్యక్రమము. ఆస్ట్రేలియాలో శ్రీ గణేశుని ఆకారంలో ఉండే ఊలూరు అనే కొండలో అత్యంత మంచి చైతన్య తరంగాలు భూమాత నుంచి ఉద్భవిస్తున్నట్లుగా నాకు కనిపించింది. నాకు అనేక ప్రాంతాలలో శ్రీ గణేశుడు కనిపించి
శ్రీ గణేశుడు కనిపించినప్పటికీ ఆస్ట్రేలియా చైతన్య తరంగాలకు ఆధారభూతమైనట్లుగా నాకు అనుభూతి కలిగింది. అందుచేత ఆస్ట్రేలియాలో సహజ యోగము చాలా చక్కగా నడపబడి ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి కష్టాలు ఆటంకాలు లేకుండా చక్కగా నిర్వహింపబడుతున్నందుకు శ్రీ గణేశునకు నేను సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అక్కడ ఊలూరు రూపంలో శ్రీ గణేశుడు ఉన్న సహజ యోగంలో ఉన్న వారందరికీ సహాయమును అందిస్తూ సదా రక్షిస్తూ అచ్చట సహజ యోగ వ్యాప్తికి తోడ్పడుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. అందుచేత మీరందరూ కూడా సత్శీలం కలిగి శ్రీ గణేశుణ్ణి ఆరాధిస్తే మీరందరూ అత్యంత అద్భుతంగా ఆయన కృపకు పాత్రులవుతారు. భగవంతుడు మిమ్మల్ని సదా దీవించుగాక. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ. మనం మనలోని శ్రీ గణేశ తత్వమును సంరక్షించుకుంటే, మనల్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే, మన కళ్ళను కల్మషరహితం చేసుకుంటే, మన మధ్య స్వచ్ఛమైన సంబంధాలను అభివృద్ధి చేసుకుంటే మనకు ఎలాంటి సమస్య ఉండదు. ఇదొక దీవెనేగాక ఒక వాగ్దానమని కూడా చెప్పవచ్చు. మీ పిల్లలతో ప్రేమపూర్వకమైన చక్కటి సంబంధాలు, సంఘంలో సరైన సంబంధాలు, రాజకీయ ఆర్థిక తదితర రంగాల్లో సరైన సంబంధాలు మీరంతా నెలకొల్పుకొనడంలో మీకు మీ ఆత్మజ్ఞానం ఎంతగానో సహకరిస్తుంది. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.